తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి బాధ లేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. రైతు భరోసా ఇవ్వరని, రుణమాఫీ చేయరని, పంట నష్టం ఇవ్వరని విమర్శించారు. దమ్ముంటే 6 గ్యారెంటీలను అమలు చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద ఉమ్మేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టేనని చెప్పారు. అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. భాగ్యనగర్ అనేది డ్రగ్స్కి అడ్డగా మార్చారు. ఇలా మున్సిపాలిటీ పోటీలు నిర్వహించి తబ్లిగే జమాది ఉత్సవాలు నిర్వహించి దానికి అంటే ఇతర దేశాలు నిషేధించిన సంస్థలు తీసుకొచ్చిన మీటింగ్లు పెట్టించి వాళ్ళకి సపరేట్ రోడ్లు వేయించి వాళ్ళకి ట్యాంకర్లు ఇచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి 2.5 కోట్ల రూపాయలు ఇచ్చి వీటిని ప్రోత్సహిస్తే బ్రాండ్ ఇమేజ్ దొరుకుతుందా? ఇవాళ అన్ని చాలా కాలేజీలో ఉందంటే ఇలా కాలేజీలో చదివి మీద రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారాలు ఏంది? రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారాలు ఏంది? ఆలోచన ఏంది? ఏమైంది డ్రగ్స్ కేసు? మీరు చేయరా? ఇలా చేయడానికి మేము సిద్ధం. సిబిఐకి